500 ఏళ్ల కన్నీటి పోరాటం తర్వాత, కొన్ని లక్షల మంది హిందువుల ప్రాణత్యాగం తర్వాత వరుసగా రెండోసారి మన శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో దీపావళి పండుగ చేసుకున్నాము. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు వాళ్ళ ఇంట్లో దీపాలు వెలిగించి మన శ్రీరాముడికి స్వాగతం చెప్పారు. అలాగే అయోధ్య వాసులందరూ పవిత్ర సరియు నది తీరాన 26,17,215 దీప జ్యోతుల్ని వెలిగించి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ క్రియేట్ చేశారు. మన శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, రామాయణం గొప్పతనం తెలిసేలాగా అయోధ్యలో లేజర్ షో ఏర్పాటు చేశారు. శ్రీరాముడు చూడడానికి వెళ్లిన వారందరూ అయోధ్యలోని రామమందిరంలో దీపాలు వెలిగించారు. ఎటు చూసిన దీపాల వెలుగులతో అయోధ్య నగరం మొత్తం మెరిసిపోయింది. దేశం మొత్తం శ్రీరామనామ స్మరణతో మారుమోగింది. దేశం మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదం హోరెత్తింది. అయోధ్యలో ఇలా జరుగుతుందని ఎవరు కలలో కూడా అనుకోని ఉండరు. కానీ ఈ రోజు మన శ్రీరాముడికి అయోధ్యలో రామ మందిరం కట్టుకుని అయోధ్యలో దీపావళి చేసుకున్నామంటే కారణం హనుమాన్ భక్తులైన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, రామ భక్తులైన మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం, సనాతన ధర్మ పరిరక్షణకు పుట్టిన పార్టీ బీజేపీ అధికారంలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది.